గరికపాటి గారి వివాదం పైన నేను మాట్లాడితే నా ఛానల్లో 5 లక్షల పైన చూశాను. ఆ వివాదం పైన మాట్లాడితే సో వాస్తవంగా ఇలాంటి విషయాలపైన మాట్లాడాల్సిన అవసరం ఉండకూడదు. ఎందుకంటే ఎవరి వారి విశ్వాసం వారిది. సో వ్యక్తిగతమైన విశ్వాసాలు ప్రజా జీవితానికి అడ్డంకి అయితే తప్ప దాన్ని మనం ఇష్యూగా చేయకూడదు. ఎప్పుడు కూడా ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. భార్యాభర్తల సంబంధాలు వారి ఇష్టం. అది ఆమె క్రైస్తవురాలైతే కావచ్చు, భర్త కొరకు ఆమె ఆ నిర్ణయం తీసుకోవచ్చు, లేదా ఆమె కూడా నమ్మవచ్చు. హిందూ ధర్మంలో నేరమేం కాదు, వేరే నమ్మకూడదు రాకూడదని ఏం లేదు కదా. సో అందువల్ల పవన్ కళ్యాణ్ సతీమణి ఒక పర్టికులర్ కాంటెక్స్ట్, కొడుకు ప్రమాదం నుంచి బయటపడ్డాడు, ఒక దేవుని పైన నమ్మకం విశ్వాసంతో చేస్తే నన్ను అక్కడికే పుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే ఇది వ్యక్తిగతమైన విశ్వాసాలని ప్రజల చర్చగా మనం మాట్లాడవు. దీని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సమస్య కాదు, అమరావతికి నిధుల సమస్య కాదు, ఆంధ్రలో ఆక్వా రైతుల ట్రంప్ దాడి కాదు, విశాఖకు ప్రైవేటీకరణ అంతకంటే కాదు. ఎందుకు మనకేం హక్కు ఉంది? వారి విశ్వాసం అది. అయితే సమస్య ఎక్కడ వస్తుంది? ఇది అందరూ పాటిస్తే ప్రాబ్లం రాదు. సో జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళినప్పుడు పెద్ద వివాదం చేశారు కదా ఆయన ప్రత్యర్థులు. ప్రత్యేకించి ఆయన మత విశ్వాసాలని టార్గెట్ చేస్తూ చేశారు కదా. ఆయన క్రైస్తవుడు గనక ఆయన వెంకటేశ్వర స్వామి భక్తికి అనర్వుడు, ఆయన మెజారిటీ హిందువుల మత విశ్వాసాలకు భిన్నమైన విశ్వాసాలు కలిగిన వాడు అని చెప్పడం ద్వారా ఆయనకు మెజారిటీ హిందువుల ఓట్లు రాకూడదు అని రాజకీయ ప్రత్యర్థులు వ్యూహరచన చేశారు కదా. మరి చేసినప్పుడు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇటువంటి మీరు వైసీపీ అనలేదు, కానీ బహుశా మరి వైసీపీ వాళ్ళే వాళ్ళ అనుకూలురై ఇప్పుడు జనసేన పైన పడి ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కూడా ప్రచారకర్తగా మారాడు కనుక. సో అందువల్ల దిస్ ఈజ్ ఎ టిట్ ఫర్ టాట్. అంటే మా నాయకుని మత విశ్వాసాల ఆధారంగా చేసుకొని మెజారిటీ ప్రజల మత విశ్వాసాలను తన వైపు మాకు వ్యతిరేకంగా తిప్పడానికి మీరు ప్రయత్నం చేశారు కదా. ఇప్పుడు మరి మీ సంగతి ఏంటి అని. ఎందుకంటే ఒక సెక్షన్ ఇప్పుడు మీరిద్దరు ధర్మశాస్త్రాల గురించి చెప్పే పెద్దల బయట వినిపించారు. అందులో ఒకరు ఇవ్వకూడదన్నారు, ఒకరు ఇవ్వవచ్చు అన్నారు. ఇవ్వవచ్చు అనేవారు ఇవ్వకూడదు అని అభిప్రాయం రావడానికి ఉన్న చారిత్రక సామాజిక పరిస్థితి కూడా వివరించారు. ఇట్ సౌండ్స్ లాజికల్ ఆల్సో. అంటే ఎప్పుడైతే భర్త చనిపోతే తలనీలాలే కాదు, గాజులు మట్టెలు అన్నీ ఇవ్వాలి. భర్తతో రాలే అవేవి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే భర్త చనిపోతే భార్య చాలా చేయాలి. భార్య చనిపోతే మాత్రం భర్త అంటే ఆ పూర్తి 10 రోజులు కాకముందే నెక్స్ట్ పెళ్లి గురించి ఆలోచించుకోవచ్చు. మన సమాజంలో ఉండేటువంటి ఛాందస్సవాదం చాలామంది మీరు ఏడాది లోపలే ఈవెన్ భార్యకు భర్త కర్మ చేయాల్సి వస్తే ఏడాదిలోగా పెళ్లి చేసుకోవద్దని ఇది నిబంధన ఉంది. అందుకని కర్మ చేయని భర్తలను కూడా చూశాను నేను. అంటే భార్య శవం ఉండగానే నేను ఏడాదిలోగా మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని ఆలోచించి అందుకు భార్యకు దాన సంస్కారాలు చేస్తానికి నిరాకరించిన మనుషులు కూడా చూశాను. అదంతా మన సమాజంలో పురుషాధిక్య సమాజం కనుక ఏమీ ఇబ్బంది ఉండదు. సో అందువల్ల భర్తతో రాని అంశాలను భర్త పోయినప్పుడు ఎందుకు కోల్పోవాలి అనేది సంఘ సంస్కర్తల వాదన. స్త్రీ పట్ల అణచివేతకి ఇది నిదర్శనము అని. ఈ ప్రాబ్లం ఎప్పుడొచ్చింది అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే సో చాలా బాల్య వివాహాలు జరుగుతున్న సమయంలో భర్త చనిపోయిన స్త్రీ పట్ల సమాజము ఇప్పుడే భర్తతో పాటు పక్కన స్త్రీ ఉంటేనే పరిమాణ విధవలు చూస్తున్నారు. ఇక అప్పుడు ఎట్లుండే? అందువల్ల స్త్రీలకు ఒక రకమైన రక్షణ కవచంగా, అంటే ఇతరులకు దృష్టి పడకుండా ఉండేందుకు ఒక రక్షణ కవచంగా బహుశా ఆ సాంప్రదాయం మొదలై ఉండాలి. ఇప్పుడు సతీసాగమనం లాంటి దుస్సాంప్రదాయాలకు కూడా. కానీ కాలక్రమేణా ఆ సాంప్రదాయాలు అలాగే వితంతు వివాహాల చట్టం వచ్చాక, విడాకుల చట్టం వచ్చాక కూడా ఇంకా ఆ సాంప్రదాయాలు కొనసాగుతున్నాయన్నది కొంతమంది వాదన. బట్ ఏదైనా ఆ ప్రవచనకర్తల స్థాయి నాది కాదు కనుక నేను ఆ డిబేట్లోకి వెళ్ళలేను. గజ్జల మల్లారెడ్డి అంటాడు, తెలుగునాట భక్తి రసము తెప్పలుగా పారుతున్నది, డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతున్నది అని. సో ఇది తెలుగునాట భక్తి రసము తెప్పలుగా పారుతున్నది, డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతున్నది అని. బహుశా మల్లారెడ్డి ఎందుకు అని ఉంటాడో అనేది నాకు తెలియదు, కానీ ఫండమెంటల్ ఏంటంటే మన సాంప్రదాయంలో మన ఆచారాల్లో
ఒక ధర్మ సూక్ష్మాన్ని బోధించటానికి ఒక సింబాలిజాన్ని మనకు చూపెట్టారు. సో హిందూ శాస్త్రాల్లో మీరు చాలా లోతుగా పరిశీలిస్తే చాలా అంశాల్లో ధర్మ సూక్ష్మం ఉంటుంది. ఆ ధర్మ సూక్ష్మము కాలక్రమేణా పోయి ఛాందసవాదులు చాలామంది, స్వార్థపరులు చాలామంది రకరకాల అడిషన్స్ దానికి చేస్తూ వెళ్ళారు. దానితో పాటు ఈ ధర్మ సూక్ష్మాలకు ఫామ్ ఒకటి మిగిలిపోయింది, కంటెంట్ పోయింది. ఇప్పుడు ఉదాహరణకు కాశీకి వెళ్ళి ఏదో ఒకటి వదిలేయాలి అని చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే గౌతమ బుద్ధుడు అంటాడు, కోరికలు దుఃఖానికి మూలము, కోరికలు ఎంత వదులుకుంటే దుఃఖం అంత పోతుంది. ఇది బుద్ధుడు చెప్పినటువంటి ఒక ప్రాథమిక సూత్రం. ప్రాథమిక సూత్రమే కాదు, వాస్తవం కూడా. ఇప్పుడు మనం కూడా చూడండి, కోరిక వ్యామోహము ఎంతటి వారికైనా ఇబ్బందులు తెస్తుంది. ఆఖరికి మీరు రామాయణం చదవండి, సీతమ్మ తల్లి ఆ మహాసాధ్వీమణికి కూడా ఆ క్షణములో అది దైవకార్యమే కావచ్చు, ఆమెకు ఆ రకమైన ఆలోచన కలిగించడానికి, బట్ మాయా లేడీ బంగారు లేడీ. ఆ లక్ష్మణుడు అంటాడు, అమ్మా ఈ అరణ్యంలో అసలు బంగారు లేడీకి అవకాశమే లేదు అంటాడు. అయినా సీతమ్మ తల్లి వినదు, నాకు ఆ బంగారు లేడీకి కావాలి అంటారు. అంటే వస్తు వ్యామోహము సీతమ్మ తల్లికి కూడా ఎంతటి కష్టాలు తెచ్చిపెట్టిందో మనం చూసాం. సో అందువల్ల మనకు